ఇక గురువుగారు ఈ 2025వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి గురుబలం ఉత్తరార్ధంలో సప్తమ స్థానంలో ఉందమ్మా. శని పూర్వార్ధంలో మూడో రాశిలో, రాహు ఉత్తరార్ధంలో మూడో రాశిలో, కేతువు దశమంలో పూర్వార్ధంలో ఉన్నారు. అంటే 100% మనకి విజయ అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమాన్ని చూచినట్లయితే గురువు షష్ఠ స్థానంలో శత్రు సంబంధమైన, జ్ఞాతి సంబంధమైన, బంధు సంబంధమైన, అలాగే రోగ సంబంధమైన ఇబ్బందులు కలిగిస్తారు. నేను చెప్పిన విషయాల్లో ఇప్పుడు చెప్పిన వాటిలో జాగ్రత్తగా మనం మసులుకోవాలి. సప్తమ స్థానంలో ఉన్నప్పుడు శుభమూలక ప్రయాణాలు, కుటుంబ సౌఖ్యము, అలాగే జీవిత భాగస్వామితో ఆనందము, అలాగే సంతాన సంబంధమైన ఫలితాల్లో ఆనందము ఇవి ఉంటాయి. గురువు అష్టమంలో ఉన్నప్పుడు ప్రయాణాల పరంగా, అలాగే పనులు చేసేప్పుడు బాగా అలసిపోవటం, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ధన నష్టం ఉంటుంది, కష్టాలు ఉంటాయి. కాబట్టి ఈ చెడు ఫలితాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. శని తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగ ప్రాప్తి, ధన ప్రాప్తి, సేవకా వృద్ధి ఇవన్నీ మంచి ఫలితాలు. కానీ చతుర్థంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి, బయట విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కుటుంబ పరంగా, బంధువుల నుంచి అపార్థాలకు అవకాశం లేకుండా ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రాహు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు కూడా విచారం ఉంటుంది, కానీ తృతీయ స్థానంలో రాహు సంచారం శుభాన్ని ఇస్తుంది. కేతువు దశమ స్థానంలో లాభము, సంపద ఇవన్నీ ఇస్తారు. నవమ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు అవసరం. ఏదో ఒక విధంగా మనకి 100% ధనుస్సు రాశి వారికి స్థూలంగా చూచినప్పుడు శుభ ఫలితాలు ఉన్నాయి. విద్య విషయాన్ని చూస్తే కృషిని బట్టి విద్యలో శుభాలు కలుగుతాయి, శ్రమతో కూడిన విజయం ఉంటుంది. వృత్తి ఉన్నత స్థానాలకు ఎదుగుతారు, పరిపూర్ణమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం పై అధికారుల ప్రశంసలు పొందుతారు, అనుకున్న స్థానాన్ని సాధిస్తారు. అలాగే వ్యాపార పరంగా విస్తరణకు మంచి అవకాశం ఉంది, పలు మార్గాల్లో విజయాలు సాధిస్తారు. ధనము ఆదాయం పెరుగుతుంది, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదృష్టం గురుకటాక్షం వల్ల శుభాలు జరుగుతాయి, అదృష్టవంతులు అవుతారు. కార్యసిద్ధి కీలక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. మీరు తీసుకునే కీలక నిర్ణయాలు విజయాన్ని ప్రసాదిస్తాయి. మొత్తం మీద ధనుసు రాశి వారికి 100% గ్రహబలం అనుకూలిస్తున్నది కాబట్టి ఇష్టదేవతా ప్రార్థన సరిపోతుంది. శుభం భూయాత్.